వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. న్యూసెన్స్ చేస్తే జైల్లో వేస్తాం, డ్రామాలాడితే తడాకా చూపిస్తాం, సీఎం చంద్రబాబు వార్నింగ్. టీటీడీ సేవకులకు ప్రత్యేక శిక్షణ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నాంపల్లిలో కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున, నాగచైతన్య. న్యూసెన్స్ చేస్తే జైల్లో వేస్తాం, డ్రామాలాడితే తడాకా చూపిస్తాం, సీఎం చంద్రబాబు వార్నింగ్. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి డిఫరెంట్గా ఫుల్ ఖుషీగా నవ్వుతూ హుషారుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర చేశారు. జగన్ టార్గెట్గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, వార్నింగ్లు ఇచ్చారు. ప్రధానంగా వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారో, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్కు సూచించారు. వైసీపీ అసత్య ప్రచారాలపైన సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక 2 రోజుల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి చీనీ పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్పై సెటైర్లు వేశారు. డ్రామాలాడితే తడాకా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే. విజయవాడ జలవనరుల క్యాంప్ ఆఫీసులో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు, పోలవరం పునరావాస పనులు సమీక్ష అధికారులతో నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి జి సాయి ప్రసాద్, R&R కమిషనర్ రామసుందర్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సుదీర్ఘ పాలనా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వ్యవసాయ సీజన్లో రైతులకు ఏ మేరకు ఎరువులు కావాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా యూరియా కొరత, మంటలకు మద్దతు ధరలపై అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్ పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు, దేశంలో మనకు ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్, కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వార్థం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపెట్టడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం, వాళ్ళ మీద ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం, మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర, గత 15 రోజులుగా దీని మీద మేము టీటీడీ సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవా ట్రైనర్ పేరుతో 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సేవ కోసం వచ్చే వారికి కనీసం డిగ్రీ అర్హత ఉండాలని, గతంలో సేవలు చేసిన అనుభవం ఉంటే చెప్పవచ్చన్నారు. వాలంటీర్లు ఇవాళ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. తర్వాత డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని సిమ్స్, బార్డు, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఎదుట నాగార్జున, చైతన్య స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ తాను వేసిన పరువు నష్టం దావా కేసులో హాజరైనట్లు తెలిపారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుందన్నారు. న్యాయస్థానం ఎదుట తన స్టేట్మెంట్ రికార్డు వినిపించినట్లు వెల్లడించారు.
Okay, it's in the law of the court. Now it is up to them to decide. మళ్ళీ ఎప్పటికి ఇచ్చారు సార్? భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో చిక్కుకుందన్నారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటన చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళనని గమనించి ఇవాళ యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్తున్నారని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాత్తు వారి యొక్క దుశ్చర్యలకు కవిత లోన్ కావడం, మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఈ జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు చూసిండ్రు, ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. వాటి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రెస్ మీట్ ముగింపు సమయంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మం గారికి సిద్ధయ్య లాంటి వాడు హరీష్ రావు. పార్టీ పెట్టే సమయంలో జెండాకు రంగు కోసం బేగం బజార్కు వెళ్లి తెచ్చిన వాడే హరీష్ రావు. ఎన్నికల సమయంలో పత్రికలు వేసుకుని పడుకున్న వారిలో ఆయన కూడా ఒకరు. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాడా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి, అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణం, ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని, అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సైతం బయటికి వచ్చి తెలంగాణ వ్యాపితంగా, అలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే, తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో, ఇది మేము మాదనుకున్నటువంటి పార్టీ, మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు, మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది అర్థమైనాకనే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి. అది చరిత్ర అందరికీ తెలిసిందే. తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అది ఆనాడు. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ, కాంగ్రెస్ పాలన మీద కానీ, సుదీర్ఘ పాలన మీద కానీ, ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ, ఇతరేతర అరాచకాల మీద కానీ, ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాప్తంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ. చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బొఫోర్స్ లాంటి ఆయుధాన్ని విపి సింగ్ గారు పిలిచినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు 1989లో. ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే, దాని ఆరిజిన్లోనే
కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది. అది నేను చెప్పేది కాదు, ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి. జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటి. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో పర్యటించిన వైద్య బృందం. తురకపాలెంలో మరణాలు సంభవిస్తున్న ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించాం. మురికి నీరు, మట్టి, పశు విసర్జిత పదార్థాలు కలయిక వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రాథమిక నివారణకు వచ్చాం. గ్రామంలో 2500 మంది జనాభాలో 1200 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించాం. 800 కుటుంబాలకు గాను 400 ఇళ్లలో వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. So by facility కూడా cephalosporin sulfate no that we commonly use in surgeries and there abscesses are like spinning capsules subcutaneous abscesses of the brainstem abscesses of the cerebellum and సార్ ఒక చిన్న ఇంటర్వ్యూ సార్ 1 to 1 ఒక చిన్న. అందరికీ నమస్కారం. ఇవాళ మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ సార్ ఆదేశాలతోనూ, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు సార్ ఆదేశాలతోనూ ఇలా తురకపాలెం గ్రామానికి వచ్చి ఇక్కడ ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి, దానికి సంబంధించిన కారణాలుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో ఏమి జరుగుతున్న ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ కోసం ఒక టీం రావడం జరిగింది. నాతో పాటుగా గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి రావడము, వీళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేస్తున్నారు మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. అంటే డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా, నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అదొక రీజన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే సుమారుగా 800 ఇళ్లలో 410 ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశారు. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంతవరకు 29 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది. రేపటికి ఆ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బ్లడ్, ఏదైతే వాటర్ నుంచి, సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనం, ఆ నీటి శాంపిల్స్, 2 రకాల నీటి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఇక్కడ ఉన్న రిజర్వాయర్, రెండవది వచ్చి వాటర్ ట్యాంక్. ఆ రెండింటి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది. రెండింటి రిజల్ట్స్ రేపు వస్తాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. వైసీపీ పార్టీపై మండిపడ్డ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కులాల మధ్య కుంపట్లు పెట్టి చలి కాచుకునే పార్టీ వైసీపీ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదు. తమ 5 ఏళ్ల పాలనలో గీత కార్మికులకు చిప్ప చేతిలో పెట్టారు. డమ్మీ కార్పొరేషన్ పెట్టి ₹1 కూడా నిధులు విడుదల చేయలేదు. బీసీ కార్పొరేషన్ను తీసేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నాడు. బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. సమస్య ఉంటే ఆ సమస్యపై అధ్యయనం చేసి మాట్లాడాలి. బీసీల కుల ధృవీకరణ పత్రాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి, వాటిని నిలుపుదల చేయమని ఆర్డర్స్ ఇచ్చాము. త్వరలోనే సమస్యను పరిష్కరించి సర్టిఫికెట్లు ఇస్తాం. కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమనంటే వైసీపీ పార్టీ. కానీ మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రైజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని విధంగా 26 మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద షార్ట్అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తూ ఉన్నారు. అది త్వరలో షార్ట్అవుట్ అవుతుంది. ఆ వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులో ఊస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నదో వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా అంతే, పట్టించుకోవాల్సిన పని లేదన్న భావన. వాహనదారులకు రకరకాల ఫైన్లు వేస్తుంటారు పోలీసులు. హెల్మెట్ లేకపోతే ఫైన్, లైసెన్స్ లేకపోతే ఫైన్, ఆర్సీ లేకపోతే వడ్డింపు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకున్నా ఫైన్, రెడ్ సిగ్నల్ దాటితే ఫైన్, ఇక ఓవర్లోడ్, ట్రిపుల్ రైడింగ్, ఇలా రకరకాలుగా ఫైన్లు వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు జైలు శిక్ష తప్పడం లేదు. ఇవి అన్ని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన రూల్సే అయినా బ్రేక్ చేసిన వారికి ఫైన్లు తప్పడం లేదు.
అది సరే కానీ ఇప్పుడు నాకు ఫైన్ కట్టండి అంటూ ఓ వాహనదారుడు రోడ్డుపై బైఠాయించాడు. కరీంనగర్లో గుంతలో ఉన్న రోడ్డుపై కూర్చొని వాహనదారుడు నిరసన తెలిపాడు. నిబంధనలు పాటించకపోతే మాకు వేసే జరిమానాలు సరే, మరి రోడ్డు బాగులేనందుకు మీరు నాకు ఎంత చెల్లిస్తారు జరిమానా అంటూ రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై నిరసనకు దిగాడు కోటిశ్యామ్ అనే ద్విచక్ర వాహనదారుడు. గుంతలో ఉన్న రోడ్డులో కూర్చొని నిరసన తెలిపాడు. ఇక వినూత్న రీతిలో నిరసన తెలిపిన కోట శ్యామ్ కుమార్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు నెటిజన్లు. కాగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై వాహనదారులు నరకం చూడవలసిన పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.